ప్రైజ్ ద లార్డ్. మనము దేవుని నడిచే దారిలో అడుగులు వేయాలంటే మన హృదయము స్థిరంగా ఉండాలి. మనం ప్రార్థించేటప్పుడు మన మనవులను దేవునికి మనస్ఫూర్తిగా వినిపించేటప్పుడు సందేహానికి స్థానం ఉండకూడదు. సందేహం అనే గాలివాన మన మనసును రెప్పపాటుతో ఊపేస్తుంది. మన ఆశను భంగం చేస్తుంది. ధైర్యాన్ని కృంగచేస్తూ నమ్మకాన్ని సడలింపచేస్తుంది. యాకోబు తన వాక్యంలో అలాంటి వ్యక్తి తుఫానుల్లో చిక్కుకొని ఊగిపోతున్న సముద్ర తరంగంతో పోల్చాడు. స్థిరము లేని ఆలోచనలు, నిలకడలేని జీవితం మంచిది కాదు. దేవుని ఎదుటకు వచ్చినప్పుడు మన మనసును నిశ్చలంగా నమ్మకంగా ఉండాలి. అతడు తప్పక నాకు ఉత్తరం ఇస్తాడు అన్న నిశ్చయం మనలో ఉండాలి. దేవుడు నమ్మకమైన వాడు. మన ప్రార్థనలు వృధా కాదని గుర్తుంచుకోవాలి. ప్రభువా, నా హృదయంలో ఉన్న సందేహాలన్నిటినీ తొలగించుము. నీపై నా విశ్వాసాన్ని బలపరచు. నేను అడిగిన ప్రతిదీ నీవు విని తగిన సమయంలో నాకు సమాధానమిస్తావని దృఢ నమ్మకాన్ని కలిగించుము. నా మనసు స్థిరంగా ఉంచుకోవడానికి నీవే శక్తినివ్వుము. నేను సముద్ర తరంగంలా అటు ఇటు ఊగిసలాడకుండా మేలైన నీ మార్గంలో నడిచే బలమైన శిష్యునిగా తీర్చిదిద్దుము. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్.